నాలుకను గురించి సొలొమోను మహారాజు అన్నారు, జీవ మరణములు నాలుక వశం అని ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నింపబడి చెప్పుకునే మాట అండి. అది ఒక వ్యక్తి మరణించాలన్నా బ్రతకాలన్నా ఏ వశం అయిందంట? నాలుక వశం. ఇది సొలొమోను గారు చెప్పినటువంటి మాట. మరి భక్తుడైనటువంటి యాకోబు గారు ఏం చెప్పారయ్యా అంటే, నాలుక అగ్ని అని చెప్పారు. ఏం చెప్పారు? నాలుక అగ్ని అంటే అగ్ని చిచ్చు ఏ విధంగా అడవులను సైతం తగలబెట్టేస్తుందో ఈ నాలుక చాలా కుటుంబాల్లో చిచ్చు పెట్టేస్తుంది అనే విషయాన్ని యాకోబు గారు జ్ఞాపకం చేశారు. ఆ తర్వాత పేతురు గారు ఏమన్నారు నాలుక గురించి అంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడెవడైనా ఉన్నాడా? వాడు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను, కపటపు మాటలు పలకకుండా తన నాలుకను, తన పెదవులను కాచుకొనవలెను అని పేతురు గారు తెలియజేశారు. నిజమే.